వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. నిజమా? జల్పల్లికి వస్తున్నారా? నిజమేనా? వాళ్ళు జల్పల్లికి నిజంగా వస్తారా? వస్తే ఏంటి పరిస్థితి, ఎలా ఉండబోతోంది జల్పల్లిలో? ఇప్పుడు ఇది ప్రధాన చర్చ. ఇంతకీ జల్పల్లికి ఎవరు వస్తున్నారు, ఎవరు రాబోతున్నారంటే హైడ్రా జల్పల్లి అక్రమార్కుల గుండెల్లో గుబులు రేపుతోంది, కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. హైడ్రా ఏ క్షణమైన జల్పల్లిలోని అక్రమ కట్టడాలపై విరుచుకుపడే ఛాన్స్ ఉందని సమాచారం రావడంతో అనేక ప్రాంతాల్లో చెరువు భూములు కబ్జా చేసుకున్న వాళ్ళు, ఎఫ్టీఎల్ ల్యాండ్ మింగేసిన వాళ్ళు, ప్రభుత్వ జాగాలో అద్భుతమైన కట్టడాలు కట్టుకున్న వాళ్ళు, వీళ్ళ గుండెలో ఇప్పుడు బాంబులు పేలుతున్నాయి. నిజంగానే హైడ్రా వస్తుందా? హైడ్రా వస్తే తమ పరిస్థితి ఏంటి? పెద్ద వాళ్ళ భవంతులే కూల్చేస్తున్నారు, దాంట్లో మనమెంత అనే భయం ఇప్పుడు జల్పల్లిలోని అక్రమార్కులకు పట్టుకుంది. అంటే హైడ్రా జల్పల్లిలో గుబులు రేపుతోంది. ఎందుకంటే హైడ్రాకు జల్పల్లికి సంబంధించిన ఫిర్యాదులు పెద్ద మొత్తంలో అందాయి. హైడ్రా ఈ ఫిర్యాదులను స్వీకరించి పరిశీలన జరుపుతోంది. ముఖ్యంగా జల్పల్లి చెరువుకు చెందిన ఎఫ్టీఎల్ ల్యాండ్ అక్రమార్కులు ఎలా మింగేశారో ఈ ఫిర్యాదుల్లో చాలా స్పష్టంగా ఉంది. జల్పల్లి చెరువు అంటే జల్పల్లి వైపు ప్రాంతం మాత్రమే కాదు, జల్పల్లి చెరువుకు నలువైపులా ఎలా కబ్జా చేశారో అన్ని ఫిర్యాదులు అందాయి. కొంతమంది అధికారులు కూడా హైడ్రాకు జల్పల్లి చెరువు ఎలా ఆక్రమణలకు గురైందో చాలా స్పష్టంగా ఆధారాలతో సహా చెప్పేశారట. ఇంతేకాకుండా జల్పల్లిలోని ప్రభుత్వ భూములు అనేక ప్రాంతాల్లో అన్యాక్రాంతమయ్యాయి. కబ్జాదారులు ఈ భూములను మింగేశారు. దీనికి సంబంధించిన ఫిర్యాదులు కూడా హైడ్రా అధికారులకు చాలా పెద్ద ఎత్తున అందినట్లు సమాచారం. నిజానికి జల్పల్లిలో హైడ్రాకు చాలా పని ఉంది. అసలు హైడ్రా ఊపిరి పీల్చుకోలేనంత పని జల్పల్లిలో దొరుకుతుంది. అంటే జల్పల్లిలో అక్రమాలకు కొదవేలేదు. అన్యాక్రాంతమైన భూములు ఎక్కడున్నాయో ఎవరికి తెలియదు. ఎఫ్టీఎల్ ల్యాండా, బఫర్ జోన్ ల్యాండా, గవర్నమెంట్ ల్యాండా, ఏ ల్యాండ్ అయితేనేంటి ఇక్కడ మింగేశారు. రాజకీయ అండదండలతో గత ప్రభుత్వంలోని పెద్దల పూర్తి సహాయ సహకారాలతో జల్పల్లి సర్వనాశనమైంది. జల్పల్లి చెరువు పూర్తిగా కుచించుకుపోయింది. ఇంతేకాకుండా తాళ్లకుంట, పెద్దగుట్ట ఈ ప్రాంతాలన్నీ ఇప్పుడు ఆక్రమణదారుల చెరలో ఉన్నాయి. ఇవన్నీ విముక్తం చేయాలంటే హైడ్రాకు జల్పల్లిలో చాలా పని ఉంది. హైడ్రా జల్పల్లికి రావాల్సిన అవసరం కూడా చాలానే ఉంది. జల్పల్లిలో ఏరియల్ వ్యూ చేస్తే, అదే శాటిలైట్ ఇమేజ్లు పరిశీలిస్తే జల్పల్లి గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, ఎంత దరిద్రంగా తయారైంది, జల్పల్లి ఎఫ్టీఎల్ ల్యాండ్ ఎలా మాయమైంది, జల్పల్లి చెరువు ఎలా కుచించుకుపోయింది అనేది చాలా క్లారిటీగా వస్తుంది. ఇక్కడ సబితా ఇంద్రారెడ్డి పేరుతో వెలిసిన కాలనీ, జల్పల్లి కట్ట కింద వెలిసిన ఈ కాలనీ క్రమక్రమంగా అక్టోపస్లా విస్తరించి జల్పల్లి చెరువుకు చెందిన ఎఫ్టీఎల్ ల్యాండ్ను పూర్తిగా మింగేసింది. ఇక్కడ రాజకీయ నాయకులు తమ సొంత ఇంటి జాగా అయినట్టు, తమ అయ్య జాగిరైనట్లు ఇక్కడ ప్రతి అంగుళాన్ని అమ్మేశారు. జల్పల్లిలో విలువైన చారిత్రాత్మక కట్టడాలను కూడా కూల్చేసి చెరువు భూభాగాలను మింగేశారు. వీరిని అడ్డుకునే వాడలేడు. అధికారం తమది, పైనున్న వాళ్ళు తమ వాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు మాత్రం ఏం చేస్తారు? ఫలితంగా జల్పల్లి చెరువు మొత్తం కుచించుకుపోయింది. అయితే వీరి పాపం పండినట్టే కనిపిస్తోంది. హైడ్రా నజర్ జల్పల్లిపై వచ్చింది, జల్పల్లిపై పడింది. అనేక ఫిర్యాదులు వెల్లువల హైడ్రాకు వెళ్తున్నాయి. అనేక మంది సంఘ సేవకులు, ప్రకృతి ప్రేమికులు జల్పల్లికి సంబంధించి హైడ్రాకు ఫిర్యాదు చేస్తున్నారు. మరోవైపు జల్పల్లి చెరువు ఆక్రమణకు సంబంధించి అధికారులు కూడా హైడ్రాకు పూర్తి వివరాలు అందించారు. జల్పల్లి కట్ట కింద ఎంత సర్వనాశనమైందో హైడ్రాకు చాలా క్లారిటీగా తెలిసిపోయిందట. ఇక్కడ రాజకీయ పెద్దలు ఆడిన చదరంగంలో, రాజకీయ క్రీనీడలో బలిపశువులు పేదలకే వీళ్ళు రాజకీయ నాయకులు ఆ ప్రాంతాన్ని గజాలుగా, ప్లాట్లుగా, సెంట్లుగా కబ్జా చేసి పేదలకు అమ్మేశారు. ఇక్కడ జల్పల్లి కట్ట కింద ఇప్పుడు పేదలే ఉన్నారు. హైడ్రా ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందో ఆసక్తికరమైన విషయమే. హైడ్రా దృష్టిలో పెద్దోళ్ళు, గొప్పోళ్ళు, చిన్నోళ్ళు అంటూ ఏదీ లేదని తెలంగాణ చెప్తున్నారు.
అయితే కట్ట కింద ప్రాంతాన్ని పూర్తిగా ఖాళీ చేస్తారా, జల్పల్లి చెరువుకు నిజంగా విముక్తి కలిగిస్తారా అన్నది ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం. ఈ వీడియో చూస్తున్న వారిలో, జల్పల్లికి చెందిన వారిలో చాలామంది హైడ్రాకు కాల్ చేయడమో, దగ్గరగా వెళ్ళి కలిసి మాట్లాడడమో జరిగింది. అనేక ఫిర్యాదులు జల్పల్లి నుంచి వచ్చినట్లు హైడ్రా అధికారులకు చాలా క్లియర్ కట్గా సమాచారం ఉంది. ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వాల్సిందే. జల్పల్లి చెరువును బ్రతికించుకోవాలంటే హైడ్రాకు ఫిర్యాదులు చేయాల్సిందే. నేనేం వెనుకాడటం లేదు. ఈ వీడియోను హైడ్రా అధికారులకు చాలా స్పష్టంగా క్లియర్ కట్గా సెండ్ చేస్తాను. వాళ్లకు వీడియో లింక్ హైడ్రా అధికారులకు పంపిస్తాను. మీరు కూడా ఏమాత్రం వెనుకాడకుండా మీకు తెలిసిన అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములు, చెరువు భూములు అన్ని హైడ్రా అధికారులకు సమాచారం అందించండి. మన జల్పల్లిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైన ఉంది. మన చెరువును మళ్ళీ సర్వాంగ సుందరంగా చూసుకోవాల్సిన ఆలోచన, తాపత్రయం మనకే ఉంది. ఎలాగూ ఇప్పటిదాకా ఉన్న అధికారులకు లేదు, కబ్జాలు చేసి అమ్ముకొని పలాయనమైన నాయకులకు లేదు. మన జల్పల్లి మనమే కాపాడుకుందాం.